మహాభారతం తర్వాత రామాయణంలో కూడా మనకు పెద్దగా తెలియని ఆశ్చర్యపరిచే ఘట్టాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు లక్ష్మణుడు కూడా తన అన్నను రక్షించడానికి వెళ్ళాడు. అయితే 14 ఏళ్ల పాటు రాత్రిపూట రాముడు సీత నిద్రిస్తున్నప్పుడు లక్ష్మణుడు కావలు ఉండాలి. లక్ష్మణుడు నిద్రదేవతను ప్రార్థించి తన వంతు నిద్రను తన భార్య ఊర్మిళకివ్వమని కోరాడు. అయోధ్యలో ఉన్న ఊర్మిళ తన భర్త కోసం 14 ఏళ్లు నిరంతరం నిద్రపోయింది. లక్ష్మణుడు అడవిలో అస్సలు నిద్రపోకుండా అన్నకు సేవ చేశాడు. రావణుడి కుమారుడైన మేఘనాథుణ్ణి చంపాలంటే 14 ఏళ్లు నిద్రపోని వ్యక్తి మాత్రమే సాధ్యం అనే వరం ఉంది. అందుకే లక్ష్మణుడు అతడిని అంతం చేయగలిగాడు. రామసేతు నిర్మిస్తున్నప్పుడు వానర సైన్యం పెద్ద పెద్ద రాళ్లను సముద్రంలో వేస్తోంది. అప్పుడు ఒక చిన్న ఉడుత తన శక్తి మేరకు ఇసుకలో దొర్లి ఆ ఇసుకను రాళ్ల మధ్యలో రాల్చేది. వానరులు ఆ ఉడుతను చూసి నవ్వారు. కాని రాముడు ఆ ఉడుత భక్తిని మెచ్చుకుని దానిని ప్రేమతో తన వేళ్లతో నిమిరాడు. రాముడి 3 వేళ్ల గుర్తులు ఆ ఉడుత వీపుపై పడ్డాయని, అప్పట్నుండి ఉడుతలకు ఆ 3 గీతలు వచ్చాయని మన పురాణగాథ చెప్తుంది. హనుమంతుడు బ్రహ్మచారి అని మనందరికీ తెలుసు. కాని ఆయనకు ఒక కొడుకు ఉన్నాడన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. లంకను దహనం చేసిన తర్వాత హనుమంతుడు సముద్రంలో తన తోకను చల్లార్చుకుంటున్నప్పుడు ఆయన నుదుటి నుంచి పడిన ఒక చెమట బిందువును ఒక చేప మింగుతుంది. దానివల్ల మత్స్యవల్లభుడు జన్మిస్తాడు. అతను అహిరావణుడి పాతాళ లోకానికి ద్వారపాలకుడుగా పనిచేస్తుంటాడు. రామరావణ యుద్ధ సమయంలో తండ్రి కొడుకులు తలపడతారు కూడా. రావణుడి సభకు హనుమంతుడు వెళ్లిన సంగతి అందరికీ తెలుసు. కానీ యుద్ధానికి ముందు శాంతివచనం కోసం వాలి కొడుకైన అంగదుడిని రాముడు రాయబారిగా పంపుతాడు. అక్కడ రావణుడు అంగదుడిని అవమానించడానికి ప్రయత్నించినప్పుడు అంగదుడు తన కాలును నేలపై బలంగా నాటి, నా కాలుని ఎవరైనా కదిలిస్తే రాముడు ఓటమిని ఒప్పుకుని వెనక్కి వెళ్ళిపోతాడు అని సవాలు విసురుతాడు. రావణుడి సైన్యంలోని అతిరథ మహారథులు కూడా ఆ కాలును కదిలించలేకపోతారు. చివరకు రావణుడు కదిలించడానికి ప్రయత్నించినప్పుడు నా పాదాలు కాదు, రాముడి పాదాలు పట్టుకో అని అంగదుడు ఎద్దేవా చేస్తాడు. చాలా రామాయణ పాఠాల్లో రాముడికి ఒక అక్క ఉన్నట్లు ప్రస్తావన ఉంది. ఆమె పేరు శాంత. దశరథ మహారాజు తన స్నేహితుడు అంగదేశపు రాజు అయిన రోమపాదుడికి శాంతను దత్తతిస్తాడు. ఈమెను ఋష్యశృంగ మహర్షి వివాహం చేసుకుంటారు. పుత్రకామేష్టి యాగం చేయడానికి దశరథుడిని ఒప్పించేది కూడా ఈ మహర్షే. రాముడు అడవికి వెళ్ళినప్పుడు భరతుడు సింహాసనంపై కూర్చోలేదు. రాముడి పాదుకలను సింహాసనంపై ఉంచి తాను ఒక నందిగ్రామం అనే చిన్న గ్రామంలో ఉంటూ ఒక మునిలా జీవిస్తూ పాలన సాగించాడు. తన అన్న పడుతున్న కష్టాన్ని తాను కూడా అనుభవించాలని భరతుడు నేలపై పడుకునేవాడు. కుంభకర్ణుడు అపారమైన శక్తివంతుడు. అతను తపస్సు చేసి బ్రహ్మను వరం కోరుకునే సమయంలో దేవతలు భయపడతారు. అతను ఇంద్రసనం కోరుకోవాలని అనుకుంటాడు. కాని సరస్వతీదేవి అతని నాలుకపై కూర్చుని మాట మార్చేలా చేస్తుంది. ఫలితంగా అతని నోటి నుండి నిద్రాసనమని వస్తుంది. అలా అతను 6 నెలల పాటు నిద్రపోయే వరాన్ని పొందుతాడు. రామాయణ కాలంలో గంటకర్ణుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను విష్ణుమూర్తి పేరు వినకూడదని తన చెవులకు గంటలు కట్టుకునేవాడు. ఎవరైనా విష్ణువు పేరు ఎత్తితే ఆ గంటలు గట్టిగా వాయించుకునేవాడు. కాని విచిత్రంగా అతను శివుణ్ణి అమితంగా పూజించేవాడు. శివుడు ప్రత్యక్షమై నీకు ముక్తి కావాలంటే విష్ణు అవతారమైన రాముణ్ణి ప్రార్థించు అని చెప్తాడు. శివుడి మాట మీద నమ్మకంతో అతను రాముడి భక్తుడిగా మారిపోతాడు. ఇది శివకేశవ అభేదానికి నిదర్శనం. దశరథుడు పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు అగ్నిదేవుడు పాయసాన్నిస్తాడు. ఒక కథ ప్రకారం ఒక డేగ ఆ పాయసంలో కొంత భాగాన్ని తన్నుకుపోయి అంజనాదేవి తపస్సు చేస్తున్న చోట పడేస్తుంది. ఆ పాయసాన్ని భుజించటం వల్లే అంజనాదేవికి హనుమంతుడు జన్మిస్తాడు. అందుకే హనుమంతుడిని రాముడికి సోదర సమానుడిగా భావిస్తారు. సీతారాములు చిత్రకూట పర్వతంపై ఉన్నప్పుడు ఇంద్రుడు కుమారుడైన జయంతుడు ఒక కాకాసురుడు రూపంలో వచ్చి సీతమ్మను వేధిస్తాడు. అప్పుడు రాముడు ఒక చిన్న గడ్డి పరకను తీసి మంత్రించి దానిపైకి వదులుతాడు. అది బ్రహ్మాస్త్రంలా ఆ కాకిని వెంటాడుతుంది. ముల్లోకాలు తిరిగినా ఎవరూ రక్షించకపోవడంతో ఆ కాకి మళ్లీ రాముడి పాదాలనే ఆశ్రయిస్తుంది. అప్పుడు రాముడు కరుణించి ఆ బాణం వృధా పోకూడదు కాబట్టి ఆ కాకికి ఒక కన్ను పోయేలా చేస్తాడు. అందుకే కాకులకు ఒక కన్నే కనిపిస్తుందని ఒక నమ్మకం.